రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు, పరిణామాలు, రాజకీయ నాయకుల మాటలు, వారి వ్యవహార శైలి గురించి కొంతమంది మీమర్స్ ఫన్నీగా క్రియేట్ చేసినటువంటి కొన్ని మీమ్స్ ఏంటనేది ఇప్పుడు మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఆంధ్రాలో మేము పోటీ చేయడం లేదు, మళ్ళీ జగనే వస్తాడని మాకు వచ్చిన రిపోర్ట్ల సమాచారం అంటూ కామారెడ్డి కేసీఆర్. అంటే నిన్న కేసీఆర్ గారు ఒక మీడియా సంస్థకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని మాకు సమాచారం అందుతోంది అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఆయన వ్యాఖ్యల్ని తీవ్రంగా తీసుకొని ఈ మీమ్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. యాంటీ జగన్. ఇక్కడ తెలంగాణలో మీరు గెలుస్తారని వచ్చిన రిపోర్ట్లు లాంటివేనా సార్ అంటూ ఆయన మాటల్ని ఇతివృత్తంగా తీసుకొని తెలంగాణలో మీరు అధికారంలోకి వస్తారని కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి, అలాంటి రిపోర్ట్స్ అయినా సార్ ఇప్పుడు వచ్చిన రిపోర్ట్స్ కూడా అంటూ అడిగిన ప్రశ్నకి కేసీఆర్ రియాక్షన్ అంటూ బ్రహ్మానందం గారి రియాక్షన్ ఒకటి పెట్టారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, తెలంగాణలో మళ్ళీ గెలిచేది మనమే అంటూ నిన్న కేసీఆర్ గారు మాట్లాడినటువంటి నేపథ్యంలో ఆంధ్రాలో మళ్ళీ జగన్ గెలుస్తాడు అంటే తెలంగాణలో మళ్ళీ గెలిచేది మనమే అంటూ కేసీఆర్ గారు చెప్పారు. అలాగే ఆంధ్రాలో మళ్ళీ జగన్ గెలుస్తాడు అనేటువంటి సమాచారం మాకు అందుతుంది అంటూ నిన్న ఆయన చెప్పినటువంటి నేపథ్యంలో ఈయన ఏంటి రోజాకి పోటీ వస్తున్నాడు అంటూ కేసీఆర్ గారిని ఉద్దేశించి మేము క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, నాకు వచ్చిన సమాచారం ప్రకారం ఆంధ్రాలో మళ్ళీ గెలిచేది జగనే అంటూ నిన్న కేసీఆర్ గారు చెప్పినటువంటి నేపథ్యంలో ఆంధ్ర ప్రజల రియాక్షన్ ఏంటనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే ముసుగు కూర్చోరా ముక్కోడా అంటూ కేసీఆర్ గారిని ఉద్దేశించి మీమ్ని క్రియేట్ చేశారు. ఈ మీమ్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, నిన్న జగన్మోహన్ రెడ్డి నామినేషన్లో అఫిడవిట్లో ఆయన ఆస్తుల వివరాలు పొందుపరిచినటువంటి నేపథ్యంలో వాటిని ఇతివృత్తంగా తీసుకొని మీమ్ని క్రియేట్ చేశారు. 2019లో జగన్మోహన్ రెడ్డి ఆస్తులు 499 కోట్లు, కానీ 2024లో జగన్మోహన్ రెడ్డి ఆస్తులు 775 కోట్లు. ఒరే సన్నీ, రూపాయి జీతంతో 276 కోట్లు సంపాదించావు, సూపర్ రా అంటూ అసలు ఈ 5 సంవత్సరాల్లో నేను సీఎంగా రూపాయి తీసుకుంటా అంటూ జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పిన నేపథ్యంలో రూపాయి జీతంతో 5 సంవత్సరాల్లో 276 కోట్ల రూపాయలు సంపాదించావు, సూపర్ రా అంటూ కూడా ఒక ప్రముఖ ఛానల్లో ప్రసారమైనటువంటి ఒక డ్యాన్స్ షో దాంట్లో పిల్లల్ని తీసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేసి ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్, సొంత కారు కూడా లేదు ఎన్నికల అఫిడవిట్లో జగన్. నిన్న జగన్మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేస్తూ ఎన్నికల అఫిడవిట్లో ఆయన ఆస్తులు పొందుపరిచినటువంటి నేపథ్యంలో ఆయన తనకి సొంత కారు లేదు అంటూ ఆ అఫిడవిట్లో పేర్కొన్నటువంటి నేపథ్యంలో సొంత కారు కూడా లేదు ఎన్నికల అఫిడవిట్లో జగన్ అంటూ బహుశా సొంతంగా కారు కొంటే ఈ గుంతల్లో పడి గుల్లగుల్ల అయిపోతుందని కొని ఉండరు అంటూ ఆంధ్రప్రదేశ్లో రోడ్ల పరిస్థితి, రోడ్ల దుస్థితి గురించి ప్రస్తావిస్తూ ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, 2019 ఆస్తుల విలువ. 2019 అఫిడవిట్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఆస్తుల విలువ 499 కోట్లు. 2024 అఫిడవిట్ ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి ఆస్తుల విలువ 775 కోట్లు. ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో పెరిగినవి రెండు. ఒకటి ఆంధ్రప్రదేశ్ అప్పులు, మరొకటేమో జగనన్న ఆస్తులు అంటూ కూడా ఈ మీమ్ని క్రియేట్ చేసి ఇది సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. నెక్స్ట్, గత్యంతరం లేక నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్నాను అంటూ విజయసాయిరెడ్డి గారి మాటల్ని ఇతివృత్తంగా తీసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేశారు. మీకు పోటీ చేయడానికి క్యాండిడేట్లు లేకపోవడం ఏందయ్యా అంటూ మహిళా ఓటర్లు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేసి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. గత్యంతరం లేకనే నేను నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్నా అంటూ విజయసాయిరెడ్డి గారు చెప్పడం, అసలు మీకు పోటీ చేసేందుకు క్యాండిడేట్లు దొరకపోవడం ఏందయ్యా అంటూ మహిళలు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నట్లు ఈ మీమ్ని ఇప్పుడు ట్రోల్ చేస్తూ ఉన్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి మొన్న గులకరాయి దాడి జరిగినటువంటి నేపథ్యంలో ఆయన కట్టుకున్నటువంటి ఒక ఇమేజ్ని తీసుకొని, ఒరే నీకు తగిలిన దెబ్బకి నువ్వు వేసుకున్న బ్యాండేజ్కి ఏమన్నా సంబంధం ఉందా, నీకు కంటి మీద రాసుకుంది, ఆ రాసుకున్న దానికి నువ్వు వేసుకున్నటువంటి
పెద్ద బ్యాండేజ్కి ఏమైనా సంబంధం ఉందా అంటూ కూడా ప్రశ్నిస్తూ ఒక ట్రోల్ ఇప్పుడు ఒక మీమ్ ట్రోల్ అవుతూ ఉంది. నెక్స్ట్, ఎరా సీఎం ఇంకా బ్యాండేజ్ తీయలేదా అంటూ ఆవిడ ప్రశ్నిస్తున్నట్లుగా, ఎలా తీస్తాడా అంటే ఎలక్షన్ ఇంకా అయిపోలేదుగా అంటూ వెంకటేష్ గారు సుధా గారికి సమాధానం ఇస్తున్నట్లుగా ఒక మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతూ ఉంది. ఎరా సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంకా బ్యాండేజ్ తీయలేదా అంటే ఎలా తీస్తాడా అంటే ఎలక్షన్స్ ఇంకా అయిపోలేదుగా, సానుభూతి కోసం ఉంచాడు అన్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్, మొన్న ఎడమ కంటికి బ్యాండేజ్ వేశాడు, నిన్న కుడి కన్నుకి బ్యాండేజ్ వేశాడు, బహుశా అద్దంలో చూసి వేసుకున్నట్లుగా ఉన్నాడు బ్యాండేజ్ అంటూ కూడా ఒక మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతూ ఉంది. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఒకరోజేమో కుడి కంటికి బ్యాండేజ్ వేశారు, మరో రోజేమో ఎడమ కంటికి బ్యాండేజ్ వేశారు, బహుశా అద్దంలో చూసి వేసుకొని ఉంటారు, అందుకే పొరపాటున కుడి ఎడమైంది అన్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్, పేటిఎం అన్న మీలో ఎంటర్ప్రీనర్ అవ్వాలంటే ఏం చేయాలి, 16 నెలలు జైల్లో చెప్పకూడదు తినాలి అంటూ, అంటే కొంతమంది జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్న మీలా ఎంటర్ప్రీనర్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో చెప్పకూడదు తినాలి అంటూ సమాధానం ఇచ్చినట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతూ ఉంది. మీ బిడ్డకు 727 కోట్ల మేర ఆస్తులున్నా సొంత కారు లేని నిరుపేద మీ బిడ్డ అంటూ జగన్మోహన్ రెడ్డి స్టైల్లోనే నిన్న జగన్మోహన్ రెడ్డి అఫిడవిట్లో తనకి 727 కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నట్లుగా అఫిడవిట్లో పొందుపరిచినటువంటి నేపథ్యంలో అన్ని ఆస్తులున్నా సొంత కారు లేని నిరుపేద మీ బిడ్డ అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేసి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి టెస్లా, ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పర్యటించనున్న టెస్లా బృందం ప్లాంట్ ఏర్పాటుకి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఆహ్వానం అంటూ కూడా ఈ అంటే టెస్లా గ్రూప్ ఆంధ్రప్రదేశ్కి రాబోతుందని, ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పర్యటించబోతుంది అంటూ కూడా ఈ వార్తను తీసుకున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డికి మొన్న దెబ్బ తగిలినటువంటి నేపథ్యంలో ఆ గుర్తు కూడా, ఆయనకి దెబ్బ తగిలినటువంటి గుర్తు ఏదైతే ఉందో దాన్ని హైలైట్ చేశారు. దాన్ని హైలైట్ చేస్తూ ఆ గుర్తు కూడా టెస్లా సింబల్లో ఉంది అనేటువంటి ఉద్దేశం వచ్చేలాగి మీమ్ క్రియేట్ చేశారు. రాష్ట్రానికి టెస్లా తీసుకురావడం కోసం రాయితో కొట్టించుకొని కంటి మీద టెస్లా లోగో వేయించుకున్న గొప్ప వ్యక్తిరా మా జగనన్న అంటూ, అసలు రాష్ట్రానికి టెస్లా గ్రూప్ని తీసుకురావడం కోసం రాయితో కొట్టించుకొని కంటి మీద టెస్లా లోగో వేయించుకున్నటువంటి గొప్ప వ్యక్తిరా మా జగనన్న అనేటువంటి అర్థం వచ్చేలాగా ఈ మీమ్ని క్రియేట్ చేసి ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్, వైసీపీ మేనిఫెస్టోను చూసి టీడీపీ కాపీ కొడుతోంది అంటూ సజ్జల భార్గవరెడ్డి మాట్లాడుతున్న మాటల్ని తీవ్రంగా తీసుకొని మీమ్ని క్రియేట్ చేశారు. వైసీపీ మేనిఫెస్టో ఇంకా రిలీజ్ చేయలేదు కదా, మరి టీడీపీ వాళ్ళు ఎలా కాపీ కొట్టారు అంటూ మహేష్ బాబు గారు సజ్జల భార్గవ్ని ప్రశ్నిస్తున్నట్లుగా ఒక మీమ్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్, రాళ్ల దాడి జరగకముందు 130 అసెంబ్లీ సీట్లు వస్తాయి అనుకున్నాం, దాడి జరిగాక 160 సీట్లు వస్తాయని నమ్మకంతో ఉన్నాం అంటూ వైసీపీ ఎమ్మెల్యే అలాగే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా తీసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేశారు. మిగతా 15 సీట్లు ఏం పాపం చేసుకున్నాయో అంటూ నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రాళ్ల దాడి జరగక ముందు 130 సీట్లు వస్తాయి అనుకున్నాం వైసీపీకి, కానీ జగన్మోహన్ రెడ్డి మీద గులకరాయి దాడి జరిగిన తర్వాత ఇప్పుడు 160 సీట్లు వస్తాయని నమ్మకంతో ఉన్నాం అంటూ ఆయన చెప్పిన నేపథ్యంలో ఆయన్ని ఉద్దేశించి మిగతా 15 సీట్లు ఏం పాపం చేసి ఉన్నాయో అంటూ ప్రశ్నిస్తున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్, ఒక ఆంటర్ప్రీనియర్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఒక ప్రశ్న అడుగుతున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. నేను ఒక ఆంటర్ప్రీనియర్ని, మీరు కూడా ఒకప్పుడు ఆంటర్ప్రీనియరే కదా, మీ మాదిరి సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలో కాస్త చెప్పగలరా అంటూ ఒక ఆంటర్ప్రీనియర్ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తగా, ఇట్స్ ఏ వెరీ లెంగ్తీ క్వశ్చన్ అంటూ జగన్మోహన్ రెడ్డి సమాధానం ఇచ్చినట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. 2014 నుంచి 2019 మద్యం అమ్మకాలు 75,000
284 కోట్లు అయితే 2019 నుంచి 2024 సంవత్సరాల మధ్య మద్యం అమ్మకాలు 1,24,312 కోట్లు. మద్యపానం నిషేధం అంటే అదేరా అంటూ రవితేజ శ్రీనివాసరెడ్డికి ఎక్స్ప్లెయిన్ చేసినట్లుగా అవునా అంటూ ఆయన ఆశ్చర్యార్థకాన్ని కలిగిస్తున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. 2014 నుంచి 2019 మధ్య మద్యం అమ్మకాలు అంటే చంద్రబాబు గారి అధికారంలో ఉన్నప్పుడు మద్యం అమ్మకాలు 75,284 కోట్లు అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో మద్యం అమ్మకాలు 1,24,312 కోట్లు అంటూ కూడా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణితో ఉన్నటువంటి ఒక 2 పిక్చర్స్ని తీసుకున్నారు. శవం దగ్గర జగన్మోహన్ రెడ్డి నవ్వుతూ ఉన్నట్లుగా, దేవుడు పూజ దగ్గర ఏడుపు మొహం పెట్టి శవం దగ్గర నవ్వుతూ ఉంటారు ఏంటండి అంటూ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నట్టుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉంది. మార్గాని భరత్ ఎంపీ ఆయన పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడితేనో పెద్ద పెద్ద కంపెనీలు తెస్తేనో అభివృద్ధి చెందినట్లు కాదు అంటూ గతంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఆ వ్యాఖ్యలను ఉద్దేశించి ఈ మీమ్ని క్రియేట్ చేయడం జరిగింది. రీల్స్ చేసుకునే డెప్పా మొహం గాడివి, నీకేం తెలుసురా అభివృద్ధి గురించి? రీల్స్ చేసుకునే డెప్పా మొహం గాడివి, నీకు అసలు అభివృద్ధి అంటే ఏం తెలుసురా అంటూ ప్రశ్నిస్తూ ఈ మీమ్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంది. నెక్స్ట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీ అఫీషియల్లో చంద్రబాబు నాయుడు 2014-2018 సంవత్సరాల మధ్య 32,803 కోట్ల రూపాయల పెట్టుబడులు తెస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో 2019 నుంచి 23 మధ్య 1,103 కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చినట్లుగా ఇది మేము క్రియేట్ చేశారు. వచ్చిన ఉద్యోగాలు 38,000 అయితే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఉద్యోగాలు 3,47,000 ఉద్యోగాలు అంటూ ఆయన చెప్తున్నట్లుగా ఇది చూస్తూ ఉన్నాం. 1,103 కోట్ల పెట్టుబడులు, 3,47,000 ఉద్యోగాలంట, 85,543 కోట్ల పెట్టుబడులు, 29 లక్షల ఉద్యోగాలంట అంటూ వైసీపీ సోషల్ మీడియాలో వారు అసత్య ప్రచారాలు చేస్తున్నారు అన్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్, సో ఇవి సోషల్ మీడియా వేదికగా రాజకీయాల మీద, రాజకీయ నాయకుల మీద, రాజకీయ పరిస్థితుల మీద ప్రస్తుతం ట్రోల్ అవుతున్నటువంటి మీమ్స్ ఇవి.